వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారనే విధానాన్ని ఈరోజు ఇక్కడ ద్వారా వివరించడానికి మేమంతా ముందుకు రావడం జరిగింది. ఈ 338 సర్వే నెంబర్లో కనీసం వారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరైతే పట్టా పొందినరో వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. సుమారు ఒక్కొక్కరు 4 ఎకరాల నుండి 5 ఎకరాలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కనీసం వాళ్ళ భూమి ఎక్కడ మోకా మీద ఉందో కూడా తెలియదు. కనీసం వాళ్ళకు కాస్త అంటే కూడా తెలియని వ్యక్తులు కూడా కేవలం గత ప్రభుత్వంలో కేటీఆర్ గారి కనుసన్నల్లో ఆయన ఇచ్చే రైతు బంధుకు ఆశపడి ఆయనకు ఓటేస్తే ఆయనకు రైతు బంధు ఇస్తాడు, ఆయననే ఉండాలి, ఆయనకు మంచి చేస్తాడని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు, అప్పుడున్న కలెక్టర్ గారు, అధికారులు కుమ్ముక్కై వాళ్ళందరికీ ఈరోజు తప్పుడు పట్టాలు చేయడం జరిగింది. ఈ సుమారు ఇందులో కనీసం 150 ఎకరాలు అన్యాక్రాంతమైన కబ్జా గురైనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రభుత్వం తీసుకుంటుంది, లేని వాళ్ళకు తప్పకుండా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. పేదలు పట్టాలు ఇప్పించే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు తప్పకుండా ప్రభుత్వం వాళ్ళందరికీ పట్టాలు ఇస్తుందని చెప్పి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వ పాలసీని గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జి మంత్రి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు కదా, శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళందరూ ఎవరైతే సాగు చేసుకుంటారు, ఎవరైతే భూమిలో తాతల ముత్తాల నుంచి దున్నుకుంటే వాళ్ళ జీవనం కొనసాగిస్తారు, అట్టి భూములను తప్పకుండా రెగ్యులరైజ్ చేస్తారు, వాళ్ళకు రైతు భరోసా ఇచ్చే విధంగా కృషి చేస్తారు. ప్రభుత్వం తీసుకొని పేద ప్రజలకు పంచే ఏర్పాటు చేస్తుంది.